బాప్తిస్మము తీసుకోగానే సంబరం కాదండి. అదే జ్ఞానస్నానం, ఆర్సీఎంలోనైతే జ్ఞానస్నానం అంటాము. బాప్తిస్మం తీసుకున్నాము అంటే దానికి తగ్గట్టు జీవించాలి. అంటే మనలో పూర్తిగా మారు మనసు రావాలి. అస్సలు ఒక మాటలో చెప్పాలంటే చిన్నపిల్లలా మారిపోవాలండి. అందుకే ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యము చిన్నపిల్లలది. ఎందుకు ఆ మాట అన్నారు? చిన్నపిల్లల హృదయము కల్మషము లేదు అని. వారికి ఏ పాపము ఏ దోషము తెలీదు, ఏ కోపము ఏ చిరాకు తెలీదు. వారి హృదయము చాలా మంచిది. అందుకని ప్రభు అంటున్నారు, నువ్వు చిన్నపిల్లల్లాగా మారిపోతే కానీ పరలోక రాజ్యానికి రాలేవు అని. చూసారా ఎంత మంచి మాట. బాప్తిసం తీసుకున్నాను సరిపోతుంది అనడానికి లేదు. పూర్తిగా నువ్వు చిన్నపిల్లలా మారిపోవాలి. బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను ఏమంటున్నారు? నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేంతో ఇస్తారండి? బాప్తిస్మము పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఇస్తారు. ఆ 2 బాప్తిస్మాలు మనం తీసుకున్నామా లేదా? లేక ఒక్క నీటి బాప్తిస్మమే తీసుకున్నామా? ఒకసారి ఎప్పుడైనా గమనించారా? మనము చిన్నపిల్లలాగా ఇంకా మారలేదు అంటే ఈ పరిశుద్ధాత్మతోనూ ఈ అగ్నితోనూ ప్రభు చేత మనము బాప్తిస్మం తీసుకోలేదు అని అర్థమండి. డీప్గా ఆలోచన చేస్తే మనలో ఉన్నటువంటి ఈ పాపాలు దోషాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా, అర్థం చేసుకోవాలి. ఈ రెండిటితో నేను బాప్తిస్మం తీసుకోలేదు, ఒక్క దైవ సేవకులు ఇచ్చినటువంటి ఆ నీటి బాప్తిస్మమే నేను తీసుకున్నాను, అందుకే నాలో సరైనటువంటి మార్పు రాలేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ 2 బాప్తిస్మాలు తీసుకుంటే మనం ఎలా ఉంటామో తెలుసా? ఆయన్ని ప్రేమించగలమండి, ఆయన మాట వినగలం, పాటించగలం. యోహాను 14:21 నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నా తండ్రి వలన ప్రేమింపబడును అంటున్నారు. చూస్తారా? ఆయన ప్రేమిస్తున్నారు, ఆయన తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను నేను తెలియపరుచుకుందును. చూసారా? ఆయన ఇష్టాన్ని తెలియపరుచుకుంటారట, ఆయన ప్రేమను మనకి చూపిస్తారు, ఆయన తత్వాన్ని మనకి చూపిస్తారు. ఎప్పుడు? మనం ప్రేమించినప్పుడే. ఎప్పుడు మనం ప్రేమిస్తాము? ఆయన మాట ఎప్పుడు వింటాము? అది ఎప్పుడు పాటిస్తాము? ఈ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం తీసుకున్నప్పుడే. అలా తీసుకున్నప్పుడు మనలో మంచి హృదయం వస్తుంది. వెనకటి జీవితాన్ని మరి మనం చూడము. మనము ఒక్కటే మనకి గుర్తుంటుంది, ఒక్కరే గుర్తుకొస్తారు, యేసుక్రీస్తు. ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాట వినాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో వెళ్ళాలి, మొత్తం ఆయనతోనే నా జీవితం అని మనకు జ్ఞాపకం వస్తుందండి. ఈ 2 బాప్తిస్మాలు తీసుకుంటేనే, లేకపోతే లేదు. నేను బాప్తిసం తీసుకున్నాను, ఇక నేను ఇది అది అనుకోవడానికి లేదు. ఈ 2 బాప్తిస్మాలు తీసుకున్నప్పుడు మనలో చాలా చాలా మంచి మంచి మార్పులు వస్తాయండి. ఆయన కోరుకున్నటువంటి ఫలాలు మనము ఇవ్వగలమండి. చూసారా? గలతీ 5:22లో ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి ఏమేమి ఫలాలో. మనకు తెలుసు కదా ఎన్ని ఫలాలు ఉన్నాయి, ఆయన ఏం అడుగుతున్నారో ఒక్కసారి మనం బైబిల్ చూసి మనం తెలుసుకోవాలి. 1 ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహశక్తి. ఈ 9 కూడా ఫుల్గా మనం లేమండి, ఆఫే ఉన్నాం. ప్రేమ కూడా అంత ఎక్కువ మనం ఎవరికి ఇవ్వడం లేదు, అంతగా మనం ప్రేమించడం లేదు. ఆనందం కొద్ది సమయంలో ఎక్కువ ఉందిలే, కొంత టైంలో లేదు. అలాగే శాంతి అసలు లేదు.
సహనమా అసలు లేదు, దయ ఇంకా మరి చెప్పలేం, మంచితనమా కొన్ని కొన్ని సందర్భాలు బట్టి మంచితనంగా మనం నటిస్తూ ఉంటాము, లోపల ఒకటి బయట ఒకటి. విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహ శక్తి, ఇవి మొత్తానికి ఇవన్నీ కూడాను ఆఫే ఉన్నాయి, ఎక్కువైతే లేవు. కరెక్టేనా? నేను అన్నది నిజమేనా? ఇవన్నీ ఫుల్గా కావాలని అంటున్నారు ఆయన. ఇవన్నీ ఫలించకపోతే ఏమంటున్నారు? ఈ భూమికి ఈ చెట్టు ఉండడం వేస్ట్ అని అంటున్నారు, దాన్ని తీసేయమంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఫలము ఫలించలేదో దాన్ని తీసే అంటున్నారు. మళ్ళీ ప్రభువారు ఏమంటున్నారు? ఇంకో 7 చూద్దామా, అప్పుడు కూడా ఫలించకపోతే అప్పుడు తీసేద్దామా ప్రభు అని అంటున్నారు. ఆయన తండ్రికి యేసుక్రీస్తు మళ్ళీ తోటమాలిగా మారిపోయి రిక్వెస్ట్ లెటర్ రాస్తున్నారు మన కోసమే. ఎన్నిసార్లు వచ్చినా కూడాను ఈ చెట్టు ఫలించడం లేదు, ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం లేదు. ఆయన చూసి వెళ్ళిపోతున్నారు ఆ తోట యజమాని. ఎప్పుడు వచ్చినా కూడాను ఫలాలు లేవేంటి, ఇంకెందుకు దీన్ని తీసిస్తే మంచిది కదా అని చెప్పి ఆయన అంటుంటే మళ్ళీ ఆయన ఇంకో 7 చూద్దామా నాయన, కోపగించుకోకు, ఇంకో 7 చూద్దామా, ఈలోపు నేను మంచి గత్తం వేస్తాను, నీరేస్తాను, గాలి తగిలేటట్లు చూస్తాను, కంచి కడతాను, దీనికి మంచి సదుపాయం చేస్తాను, అప్పుడు కానీ ఇంకా ఫలించకపోతే అప్పుడు తీసే ప్రభువా అని తోటమాలుగా ఆయనే మారిపోయి మన కోసం రిక్వెస్ట్ లెటర్ రాస్తున్నారండి. చూసారా? ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలండి ఇవి కానీ మనం ఇవ్వలేదు అనుకో, మరి అతని కోపం రాదా? వస్తుందా లేదా? మనం ఇవ్వాలి. ఇవన్నీ మనం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? మనము పరిశుద్ధాత్మతోని నింపబడాలి, అగ్నితో నింపబడాలి. ఈ రెండిటితో మనము బాప్తిస్మం తీసుకోవాలండి. అప్పుడే మనము ఇవన్నీ చేయగలం, అతన్ని ప్రేమించగలం, అతని మాట వినగలం, ఈ ఫలాలు అన్నీ మనము చూపించగలమండి. మనం గమనించాలి, ప్రతిదీ కూడాను వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఇది ఎంతవరకు నాలో నెరవేరుతుంది, నేను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాను, ఉట్టి చదవడమేనా ఇలా మిగిలిపోతుందా, దీన్ని ఏమైనా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నానా లేదా అనేది ప్రతి ఒక్కరునండి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం చెయ్యము, ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాము? ఇంకా మనలో చూడండి, రోమ 6:6 పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడింది అని మనము తెలుసుకున్నప్పుడే, ఇక వెనుకటి జీవితాన్ని, వెనుకటి పాపమని మనం చూడకూడదు. చూడకపోతున్నప్పుడే మనలో మార్పు అనేది వస్తుంది. అప్పుడే మనం ఇవన్నీ కూడా ప్రభువుకి చూపించగలం. ఆయన ప్రేమకి మనము యోగ్యులం అవుతామండి, ఆయన పిలుపుకి మనం యోగ్యులం అవుతామండి, ఆయన్ని మనం ప్రేమించగలము, ఆయన మనల్ని ప్రేమించగలరండి. చూడండి, ఎఫెసీ 5:10 ఒక్కసారి చెప్పుకుంటే ఎంత మంచి వాక్యం అండి ఇది. ఎఫెసీయులకు రాసింది 5:10 చదవండి ఒకసారి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, చూడండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలట. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, ప్రభువా నీకేమి ఇష్టమో, నీకేది ఇష్టమో అది నేను చేస్తాను అని ఎప్పుడైనా మనం అడిగామా? అలాగ అడగం. ఇంట్లో వారికి ఏది ఇష్టమో అది చేస్తాం. మనల్ని కొట్టేసి, తిట్టేసి, మనల్ని బయటికి తోసేసి, మనల్ని పట్టించుకోకుండా, మనమంటే అసలు కేర్ లేకుండా, అసలు మనమంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ ఏది ఇష్టమో మనం చేసేస్తాం. కానీ నిరంతరము మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రభువుకి మాత్రము ఏది ఇష్టమో అది మనం ఎప్పుడు అడగము. ఏ రోజు మనం కనుక్కోము, మోకరిల్లి ప్రభువా ఇది నీకు ఇష్టమేనా,
ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నీకు ఇష్టమేనా? అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? ఇలా చదవాలనుకుంటున్నాను, ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాను, ఇదిగో మా ఇంటి వారికి ఇది చేయాలనుకుంటున్నాను, ఇదిగో హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను, పలాంది పెట్టాలని అనుకుంటున్నాను, నీకు ఇష్టమైనటువంటి కార్యాలే చేయాలని అనుకుంటున్నాను. చూడండి, ఇది నీకు ఇష్టమా కాదా? నాకైతే తెలీదు, ఒక్కసారి చెప్పవా? చేయాలా వద్దా? నీకేది ఇష్టమో చెప్పు డాడీ, చేస్తాను అని ఏ రోజైనా మనం అడిగామా? ఒక్కసారి మనం ఆలోచించాలండి. ఏమీ లేదు, క్రీస్తుతో పాటు 2 నేరస్తులు సిలువ వేయబడ్డారు కదా. అందులో 2వ నేరస్తుడు ఏమంటున్నారు చూసారా? చిట్ట చివరి క్షణంలో ఆయన పక్కన చోటు సంపాదించేసుకున్నాడండి. చూసారా ఎంత పశ్చాత్తాపమో! ఆయన మాట్లాడే విధానము మనం కానీ చూసినట్లయితే, ఎంత గజ దొంగ అయినా, ఎంత నేరస్తుడైనా అన్నీ ఆయన ముంగిట ఒప్పుకున్నాడండి. ఒప్పుకోవడం వల్ల ఆ మొదటి నేరస్తుడు కన్నా 2వ నేరస్తుడు ఆయన పక్కన స్థలాన్ని సంపాదించుకున్నాడు. ఆ మొదటి నేరస్తుడు ఏమన్నాడో ఒకసారి చూసారా? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించవచ్చు కదా. చూడండి ఆయన మాట. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా, మమ్మల్ని రక్షించవచ్చు కదా అని హేళనగా మాట్లాడుతున్నాడండి. హేళనగా మాట్లాడుతున్నాడు. దానికి 2వ నేరస్తుడు ఏమంటున్నాడో చూసారా? వానిని గద్దించుచు, అంటే ఏంటి గద్దించడం అంటే? మన భాషలోనైతే చాలా కోపంగా, ఇంకా వేరే భాషలో మనం మాట్లాడతాము, ఊహించుకోండి. కానీ ఇతను ఏమన్నారో చూసారు? ఏమని ఉంటారు ఒకసారి మనం ఊహించుకుందామా? ఏమని గద్దించి ఉంటాడు? ఓయ్, నీకు బుర్ర పని చేయలేదా? నీకు ఇంకా బుద్ధి రాలేదా? నువ్వు ఇంకా మారలేదా? ఇంత జరిగినా కూడా ఆ మాటలు ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి ఆ పొగరబోతు మాటలు, ఆ హేళన ఏంటి? ఊరుకో అని అనుంటారా? చూడండి ఆయన ఏమంటున్నారు? మనమంటే ఈ శిక్షకు పాత్రులమండి. ఈ శిక్ష మనకి యోగ్యమే, పర్వాలేదు, మనం భరించాలి, మనం అనుభవించాలి. మనం చేసినటువంటి పాపాలు, దోషాలు, తప్పులు వీటన్నిటికీ కూడాను మనము అర్హులము. నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడండి. లూకా 23:40 చదవండి. 2వ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా ఇదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని అంటున్నారండి. ఆ 2వ అతను 42వ వచనం చూడండి. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించుకుంటున్నాడు. ఆ మొదటి అతనికి గద్దించాడు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఈ తప్పులన్నీ మనవి, మనము ఈ శిక్షకి పాత్రులమే, మనము ఈ శిక్ష అనుభవించాల్సిందే. కానీ అతనిలో ఏ తప్పు లేదు, కానీ అతన్ని సిలువేశారు, అతనిలో ఏ తప్పు లేదు అని ఆ 2వ నేరస్తుడు గమనించి నమ్మి ఆ మాట అంటున్నారండి. ప్రభు ఆయన మాటలు విని ఎలాంటి వాక్యాన్ని చెప్పారండి చూసారా? 45వ వచనము, అతని పాపము, దోషము, శాపము మొత్తం పోయిందండి. యేసు అంటున్నాడు. చూడండి ఎంతటి మంచి మాట అతనికి భరోసా ఇచ్చారు. ఏమిచ్చారు తెలుసా? ఎవరికైనా తెలుసా? నేడు
నాతో కూడా నీవు పరలోకములో ఉందువు. చూడండి, అతని పాపము శాపము అన్నీ పోయాయండి. చివరి క్షణంలో ఎలాంటి మార్కులు సంపాదించేశాడో అతను. సాక్షాత్తు పరలోక రాజ్యంలో అతనికి స్థానము. చివరిలో అతను ఏ బాప్తిస్మం ఎప్పుడండి తీసుకున్నారు? జ్ఞానస్నానం తీసుకున్నారా, లేకపోతే బాప్తిస్మం తీసుకున్నారా? పశ్చాత్తాపం అండి. అతని తప్పు అతను తెలుసుకున్నాడండి. ఈయన తప్పు చేయలేదని, దేవాది దేవుడు తప్పు చేయలేదని అతను అంగీకరించాడండి. అతని మాటలన్నీ కూడా ప్రభు గమనిస్తూనే ఉన్నారు. అతని జన్మ ధన్యమైపోయిందండి. ఇంకేం కావాలి ఆ నేరస్తునికి? సాక్షాత్తు దేవాది దేవుని దగ్గర ఎంతటి హాయ్ అండి. ఆ పరలోక రాజ్యంలో ఆయన పక్కన ఉండుట ఎంతటి భాగ్యం, ఎంత పుణ్యం చేసుకున్నారు. నిజంగా చాలా 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 హ్యాపీ అండి. ఆయన ఎంత సంతోషించుంటారో లోపల. ఇంతటి ఘోరమైన పాపిని, ఘోరమైన దోషిని, నిజంగా నా పాపాలు, నా దోషాలు దగ్గర నిజంగా నాకు నేనే అసహ్యపడిపోతున్నాను. కానీ ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నన్ను అతను అసలు ఎలాగా నాకు పర్మిషన్ ఇచ్చారు? ఆయన పక్కన ఉండడానికి ఆయన ఏ విధంగా నాకు నిజంగా ఆయన ఎంత అంగీకరించారు, నిజంగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. ఎంతటి ధన్యత, ఎంత నిజంగా చాలా చాలా అది మాటల్లో చెప్పుకోలేడండి. ఆయన ఎంత సంతోషపడే ఉంటారు కదా. ఆయన ఆడే మాటల్లో ప్రభు ఏం గుర్తించి ఉంటారు చెప్పండి ఒక్క మాట. ఒకటోది, దేవునికి భయపడవా అన్నాడండి. మనం బ్రతికినన్నాళ్ళు దేవునికి భయపడలేదు, కనీసం ఇప్పుడైనా భయపడమా అని అన్నట్టు ప్రభువారు అతని వాయిస్లో గమనించారండి. రెండోది, మనలో నేరం ఉంది, పాపం ఉంది, తప్పులున్నాయి. ఈ పనులన్నిటికీ కూడా ఈ శిక్ష అనుభవించవలసిందే అని తన తప్పు తాను గ్రహించి పశ్చాత్తాపడే మనస్తత్వాన్ని ప్రభు చూశాడండి ఆ రెండవ నేరస్తుల్లో. మూడో మాట ఏంటండి? ఆయనలో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు, ఏ తప్పు లేదు అని నమ్మారండి. చూసారా? ఈ మూడు సంగతులు ప్రభువు గమనించాడు. అతనిలో ఉన్నటువంటి తత్వము, ఆ పశ్చాత్తాప తత్వము, ఆయన్ని నమ్మే విధానము ఆయన గమనించారండి. యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించుకుంటున్నాడండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయన్ని చూడాలని అతనిలో ఉన్నటువంటి ఆశని ప్రభువారు కనిపెట్టాడండి. ఆ ఆశని అతను తీర్చేశారు. ఈరోజు మనకి కూడాను అలాంటి ఆశే ఉండాలి. అతని పశ్చాత్తాపాన్ని చూసి మనలో కూడా అలాంటి పశ్చాత్తాపమే ఉండాలి. నీవు నాతో కూడా పరలోకములో ఉందువు అంటే చిన్న మాట ఏంటి? అది ఎంత మాట, ఎంతగా పశ్చాత్తాపడి ఉంటారండి అతను. నిజంగా చెప్పాలంటే బతికుంటే నేను ప్రభువుకి ఇష్టంగా బ్రతుకుతునేమో అని అనుకుంటారేమో. ఒకవేళ ఆయన అనుకునే ఉంటారు. ఇంతగా క్షమించారు కదా. ఈ క్షమించినటువంటి జీవితం, వెనకటి జీవితం అంతా ఆయనకి ఇష్టంగా ఆయన వాక్యం చెప్పుకుంటూ అతన్ని స్తుతిస్తూ ఇంకా కొన్నాళ్ళు బతికితే బాగుండేమోనని అనుకున్నారేమో, ఎవరికి తెలుసు కదా. మనకైతే అలా అనిపిస్తుంది కదా. ఇంతగా క్షమించావు నాయన, ఇక నేను నీకు ఇష్టంగా బ్రతుకుతాను, కొన్ని రోజులు నాకు ఇవ్వవా, నేను బ్రతుకుతాను, నా బ్రతుకు నీకు చూపిస్తాను, నా జీవితాన్ని చూపిస్తాను అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. చూసారా ప్రభు మనసు ఎంత గొప్పదో, మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో. మనం మారితే చాలండి అతనికి, ఇంకేమీ ఆయన కోరుకోవడం లేదు. మనం మారితే చాలు, మనం పట్టుకొని వెళ్ళిపోతారు, మనల్ని పట్టుకొని వెళ్ళిపోతారండి. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను తప్పనిసరిగా వెళ్ళిపోతాను అక్కడికి, ఆయన పక్కన కూర్చుండిపోతాను, అదేం లేదు. మారు మనస్సు కావాలి, ఈ పశ్చాత్తాపం కావాలి. ఇలాంటివన్నీ మనలో కానీ ఆయన చూసినట్లయితే ఆయన అంటున్నాడు, చూసారా,
యోహాను 14:18 నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. చూసారా, వరుడుగా రాబోతున్నారు వధువుని తీసుకుని వెళ్ళడానికి. మనం అలా ఉందామా? ఆయన రాకకి మనము ఎదురు చూద్దామా? ఆయన వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోవడానికి బుద్ధిగల కన్యకలాగా మనం ఉందామా? బాప్తిస్మం తీసుకున్నారు. మీరు నీటితో చిలకరింపు తీసేసుకున్నారు. చిలకరింపులు గిలకరింపులు ఏంటండి ఈ మాటలన్నీ? అవన్నీ అడుగుతున్నారా? ఎందుకు విమర్శ? నీటిలో మునిగేసాం మేము, మీరు మునగలేదు, మీరు పరలోకానికి వెళ్ళరు, మేమే పరలోకానికి వెళ్తారు కాదు. ఆత్మ, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. ఇక్కడ నీటి బాప్తిస్మమా, చిలకరింపు బాప్తిస్మమా కాదు. అందుకే బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను ఆ మాట అన్నారు, నేను నీటితో మాత్రమే ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చినటువంటి వ్యక్తి దేంతో ఇస్తున్నారు? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ రెండిటితో మనం తీసుకుంటామో మనలో ఈ వ్యత్యాసం అనేది ఉండదండి. ఈ నీటి బాప్తిస్మమా, ఈ చిలకరింపు బాప్తిస్మమా, ఇలాంటివేటి మరి వాదన అనేది ఉండదండి. ఈ రెండు బాప్తిస్మాలు తీసుకున్నామా లేదా అనేది మనలో పోటీ ఉండాల. విమర్శించుకోవద్దు. ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఏంటి కారకాలు, క్వాలిఫికేషన్ ఏంటి? మనం ఎలాగుంటే ప్రభు ప్రక్కన వెళ్ళి కూర్చోగలం అని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవునిలో జీవించాలి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.